అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంహెచ్ టీవీ. ఈరోజు మన తెలంగాణలో పల్లెటూరి ఆనిముత్యం, మంచి సింగర్, గాయకుడు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో తెలంగాణ పాటలు పాడి తెలంగాణ ఫోక్ సింగర్గా ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తియే ఈరోజు మన తెలంగాణకు సంబంధించిన మహేశ్వరం మండలం మంచాన్పల్లికి చెందిన మణికంఠను మీ ముందుకు తీసుకు. నా పేరు మణికంఠ, మాది మంచన్పల్లి మహేశ్వరం మండల్, రంగారెడ్డి జిల్లా. పాటలు పాడే అంశం వచ్చేసి నా 8th క్లాస్లో స్టార్ట్ అయింది. మా గురువు గారు ఈ యొక్క పాటలు పాడే అంశం పైన నేను ఒకరోజు స్టేజ్ ఎక్కితే, నీకు మాట్లాడడానికనే భయపడుతున్నాం, పాటలు ఏం పాడతావు అనేసి ఒక మాట నుంచి ఈరోజు పాటలు పాడే గాయకుడిగా మేము ముందరికి రావడం జరిగింది. అయితే ఈ అంశం ఏంటంటే, నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అంశం గిట్ట పాటల్లో కూడా నాకు కనిపించడం జరుగుతుంది. అందుకని నేను ఎక్కువగా పాట పాడడానికి ఇష్టపడుతుంటాను. అంటే ఇప్పుడున్నటువంటి మీ స్కూల్ లైఫ్లో మీకు ఒక సారు అట్లా చేదు అనుభవం ఇవ్వడం ద్వారా మీరు ఈ స్థాయికి ఈరోజు రావడం జరిగింది అనేది నేను ఒకటి అనుకుంటున్నాను. అది వాస్తవమేనా? అవునన్నా, వాస్తవమే. ఓకే, ఈరోజు నీ నోటి నుంచి అద్భుతమైన ఒక పాట వినాలనుంది. మరి ఏ పాట పాడదలుచుకున్నారు మీరు? అయితే మన జీవితానికి పురుడు పోసి మనకి కొత్త లోకాన్ని పరిచయం చేసిన అమ్మ పాటను ఫస్ట్ పాడతాను. పాటనా? ఓకే, చూద్దాం మరి ఎలా పాడతారనేది. అమ్మ యొక్క గొప్పతనానికి సంబంధించి. ఓకే. అమ్మలో నీ విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలుసుకో. అమ్మలో నీ విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలుసుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది. ఊడిగం నీకు చేసినది, ఊడిగం నీకు చేసినది. ఉపవాసం ఉన్నది ఉత్తగా నువ్వు ఊడి పడలేదో, ఉత్తుత్తి కొడుక ఉరిటి బాధలు నీవు పడలేదో. ఓ అమ్మ కొడుక ఉత్తగా నువ్వు ఊడి పడలేదో, ఓ అమ్మ కొడుక ఉరిటి బాధలు నీవు పడలేదో. అమ్మలో నీ విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలుసుకో. ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలుసుకో. కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల చూసేరా, నిదురలో నువ్వు కదిలితే తన నిదురనే బలి చేసేరా. కడుపులో నువ్వు కదిలితే కంటికి రెప్పల చూసేరా, నిదురలో నువ్వు కదిలితే తన నిదురనే బలి చేసరా. నిండుగా నిన్ను గన్నదీరా, నిండుగా నిన్ను గన్నదీరా. మొండిగా నువ్వు మారబోకుగా పేగు తెగిన బంధమున్నదిరా. ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా, ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా. దేవుడెక్కడ లేడురా వాడమ్మలో ఉన్నాడురా, దేవుడెక్కడ లేడురా వాడమ్మలో ఉన్నాడురా. అమ్మ కాళ్ళకు మొక్కరా, అమ్మ కాళ్ళకు మొక్కరా, ఆ పైన దేవుడే దిక్కురా. భార్య నీకు మొన్నటిరా పిల్లలు నిన్నటి వారు, భార్య నీకు మొన్నటిరా పిల్లలు నిన్నటి వారు. నేడు అమ్మను అలక చెయ్యకు ఆకలితో మార్చి చంపకు, నేడు అమ్మను అలక చెయ్యకు ఆకలితో మార్చి చంపకు. పేగు తెగిన బంధమున్నదిరా, ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా. ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా. అమ్మ పైన చాలా చక్కటి పాట పాడారు మణికంఠ. మీకు ఇంట్లో మీ అమ్మగారు మీ పైన ఏ రకంగా ప్రేమాభిమానాలు చూపిస్తారు? ఇంట్లో అమ్మ ప్రేమ చాలా ఉంటుంది. నేను ఏ యొక్క కార్యక్రమానికి వెళ్ళినా, ఏ యొక్క ప్రోగ్రామ్కి వెళ్ళినా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంటుంది. అంటే నా ముందర చెప్పకపోయినా సరే, బయట నేను ఇట్లా వెళ్తున్నా కాబట్టి బయట ఎవరో ఒక మీ కొడుకు అట్లా వెళ్తుండు, ఇట్లా ఫోన్లో కనిపిస్తుండు, టీవీలో వస్తుండు, అట్లా చెప్పినప్పుడు వాళ్ళు ఇట్లా చెప్పిరు వీళ్ళు ఇట్లా చెప్పిరు అని చెప్తుంటే ఆమె ముఖంలో చాలా హ్యాపీనెస్ చూస్తుంటాను నేను. అయితే మీ పాటల ద్వారా అమ్మని కూడా మీరు సంతోషపడుతారని నేను అనుకుంటున్నా. మంచి అనుభవాలు ఏంటివి? అయితే నాకు మంచి అనుభవాలు వచ్చేసి, నా పాటలకి ఒక గుర్తింపు ఇచ్చి నాకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఇట్లా హెల్ప్ చేసేది ఒక 4 ఉన్నారు. మా బావ వాళ్ళు ఒకరు
మహేందర్, ఒకరు దర్శన్ సుదర్శన్, ఇంకొకరు నసిరన్న, మళ్ళీ భూషణ్ యాదవ్. వీళ్ళు నలుగురు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వారు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అన్ని రకాలుగా గిట హెల్ప్ చేస్తుంటారు. వీరిని ఎప్పటికీ మర్చిపోను. అండ్ ఇంకా మా గురువులు గిట నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించుకుంటా ఈ స్టేజ్ వరకు తీసుకురావడం జరిగింది. వాళ్ళు ప్రవీణ్ అన్న కానీ, సుధాకర్ కానీ, ప్రతి ఒక్కరు, మళ్ళీ విష్ యాదవ్ అన్న కానీ, ఇలా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు గిట నాకు చెప్పే అంశాన్ని వాళ్ళ ప్రతి ఒక్కరిని గిట గురువుగా భావిస్తా. అయితే వీళ్ళు చెప్పిన అంశాన్ని నేను ప్రతి ఒక్కటి గిట పాటించుకుంటూ ఈరోజు మీ ముందరికి రావడం జరుగుతుంది. ఓకే, ఈ సందర్భంగా మేమేం చేస్తున్నామంటే మన MHTV తరపున కూడా మీకు సహకారం అందించిన, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా MHTV నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మరి మీకు ఇష్టమైనదైనా సరే, ఏదైనా సరే, రెండో పాట దేనిపైన పాడాలనుకుంటున్నారు? అయితే మన భారతదేశంలో ఎంతోమంది కన్నతల్లులు, అయితే ఆ తల్లుల గిట కన్నతల్లి భారతమాత కాబట్టి భారతదేశానికి సంబంధించిన ఒక పాట పాడాలనుకుంటున్నాను. మొన్ననే మన ఆర్మీ జవాన్లు చనిపోవడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన రాసిన పాట నేనే రాశాను సాంగ్. ఓకే, పాట మీరే రాసారు. ఇప్పుడు దేశం కోసం అనేది మీరు సాంగ్ రాసి మీరే పాడుతున్నారు? నేను సాంగ్స్ గిట రాస్తుంటా. ఓకే. అయితే మన భారతదేశానికి సంబంధించి ఆర్మీ జవాన్లు మన ప్రతి ఒక్కరి భారతదేశ ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించారు కాబట్టి, భారతమాత ఒడిలో ఒదిగిన వీరులార మీకోసం, భారతమాత ఒడిలో ఒదిగిన వీరులార మీకోసం, ఈ దేశాన్ని కాపాడే వీరులుగా మేము మారతాము, ఈ దేశాన్ని కాపాడే వీరులుగా మేము మారతాము. అనుక్షణము మీ దారిలోన మేం ప్రయాణిస్తూ ఉంటాం, అనుక్షణము మీ దారిలోన మేం ప్రయాణిస్తూ ఉంటాం. ఈ భారతమాత కాలి మువ్వలుగా మేము మారతాము, ఈ భారతమాత కాలి మువ్వలుగా మేము మారతాము. శత్రుమూకలను తరిమి కొట్టగా ఉరకలు వేస్తాము, శత్రుమూకలను తరిమి కొట్టగా ఉరకలు వేస్తాము. అణువు అణువు నా భారతమాతను స్మరిస్తూ ఉంటాము, అణువు అణువు నా భారతమాతను స్మరిస్తూ ఉంటాము. భారతమాత ఒడిలో ఒదిగిన వీరులార మీకోసం, భారతమాత ఒడిలో ఒదిగిన వీరులార మీకోసం, ఈ దేశాన్ని కాపాడే ధీరులుగా మేము మారతాము, ఈ దేశాన్ని కాపాడే ధీరులుగా మేము మారతాము. 29 రాష్ట్రాలను ఉక్కు పిడికిలిగా మార్చి, 29 రాష్ట్రాలను ఉక్కు పిడికిలిగా మార్చి మన భారతదేశపు సమైక్యతను ప్రపంచానికే చాటుతాం, మన భారతదేశపు సమైక్యతను ప్రపంచానికే చాటుతాం. రగులుతున్న ఈ కారు చీకటిని ఆపేదాకా ఎదిరిస్తాం, రగులుతున్న ఈ కారు చీకటిని ఆపేదాకా ఎదిరిస్తాం. మన భారతమాత సేవలోన మేం ప్రాణాలైనా అర్పిస్తాం, మన భారతమాత సేవలోన మేం ప్రాణాలైనా అర్పిస్తాం. ఇలా ఈ ఆర్మీ జవాన్ల కోసం నేను రాసిన పాట. చాలా చక్కగా రాశారు. ఈ పాట మీరు భరతమాత గురించి రాశారంటే చాలా అనుభవం అనిపిస్తుంది. అంటే మీరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేస్తూ ఉంటారని విన్నాను. ఆ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఈ భరతమాత గురించి నేర్చుకున్నారని నేను అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? అవునండి, నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా వర్క్ చేస్తున్నాను. అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏంటంటే మా అమ్మ మనకు జన్మనిస్తే ఏబీవీపీ పునర్జన్మనిచ్చినని గిట్ట చెప్పొచ్చు నా పాటలకి. ఈ పాటల ప్రవాహం అనేది ఇంతవరకు జర్నీ వచ్చిందంటే దానికి ఏబీవీపీ అనే కారణం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 4 సంవత్సరాలు నేను బయట వర్క్ చేసుకుంటా పాటలు పాడుతున్నా, అంత నా పాటల గుర్తింపు రాలేదు. ఏబీవీపీకి వచ్చిన తర్వాత నా పాటల ఒక స్టేజ్ పైనకి ఎక్కి పాడిన తర్వాత ప్రతి ఒక్క జిల్లా కార్యకర్త గిట్ట నా మణికంఠ పాటలు పాడతాడు, ఏబీవీపీ పాటలు పాడతాడు, మంచిగా పాడతాడు అనేసి ఒక గుర్తింపు వచ్చింది. దానికి ఏబీవీపీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జీవితాంతం ఏబీవీపీకి రుణపడి ఉంటానని గిట్ట చెప్తున్నా. ఓకే, సూపర్, మీరు చాలా బాగా చెప్పారు. అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉండి మీరు మంచి నేర్చుకోని 10 మందికి నేర్పిస్తారని నేను కూడా భావిస్తూ భరతమాత గురించి చాలా చక్కగా చెప్పారు. మరి ఇంకా ఎవరి గురించి అయినా చెప్పాలనుకుంటున్నారో మీరు ఈ యొక్క MHTV ద్వారా వాళ్ళకు? అయితే ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన MHTV మీకు, మళ్ళీ నాకు ఈ ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ, నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి గిట ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ జనరేషన్లో
అవుతున్న అమ్మాయిల యొక్క వాళ్ళు చేస్తున్న ఎక్స్పోజింగ్స్ వల్ల కానీ వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోవడం వల్ల కానీ నేడు జరుగుతున్న అన్యాయాలకు దానికి కొంత కారణం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి నేను ఒక చిన్న పాడాలనుకుంటున్నాను. ఓకే, సమాజం పైన అవగాహన కొరకు మీరు పాట పాడతారు. చెల్లి నీ ఆడ జన్మకు చరిత ఉన్నదమ్మా, మగవాని బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా. తల్లి ఈ మాతృభూమికి మారు పేరువమ్మా, సరదాకి కూడా మన సాంప్రదాయాలు వీడకూడదమ్మా. కాలయాపనకు పుట్టే ప్రేమ అదే నీ చావుకు చిరునామా. మనసు పెట్టి గమనించి చూడు ప్రతి ఒక్కడు మంచివాడే, ప్రేమ పేరిట మోసగిస్తే ప్రతిఘటన చెందుతాడే. చెల్లి నీ ఆడ జన్మకు చరిత ఉన్నదమ్మా, మగవాని బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా. ఒంటి నిండా ఏనాడు చీరను కట్టుకోదు తారా, ఆ తార తీరు నువ్వు తయారైతే మరి చూడకుండగలరా. జీన్స్ ప్యాంటు టీ షర్టు వేసిన ఆంగ్ల వనిత తీరు, ఇండియాలో ఇంగ్లీషు సంస్కృతిని నాటుతున్నదెవరు. చీరలు కట్టే చెల్లెలెందరో వీళ్ళ మీద లెక్కేయవచ్చురా. వస్త్రాధరణి పురుష జాతిని ఆకర్షించే మాట నిజంగా. చెల్లి నీ ఆడ జన్మకు చరిత ఉన్నదమ్మా, మగవాని బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా. తల్లి ఈ మాతృభూమికి మారు పేరువమ్మా, సరదాకి కూడా మన సంప్రదాయాలు వీడకూడదమ్మా. ఈ వయసులోన నీ మనసులోన ప్రేమన్న మాట సహజం, ఆ ప్రేమ పేర మగవారి నుంచి ఆశించరాదు స్వార్థం. సినిమా హాలులో పార్కు ట్యూరులో కలుసుకున్న నిమిషం, నీ అంతరాత్మని అడిగి చూడు అది ఎంతవరకు అవసరం. సినిమా పార్కులో మొదలై మురిపం, రాత్రి ఫోనులో గడిపిన కాలం, పరీక్ష తప్పిన తొలి సంవత్సరం, బ్రతుకంతా పరీక్షల నిత్యం. చెల్లి నీ ఆడ జన్మకు చరిత ఉన్నదమ్మా, మగవాని బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా. తల్లి ఈ మాతృభూమికి మారు పేరువమ్మా, సరదాకి కూడా మన సంప్రదాయాలు వీడకూడదమ్మా. చాలా చక్కటి పాట పాడినారు, చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే మీకు చాలా ఇష్టం ఉన్నారు కదా, దాని మీద మన పాట పాడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఏబీవీపీ అనేది చాలా మందికి ఆదర్శంగా నిలిచింది నా గిట. అయితే నేను అనుకున్న మాటల్ని, నా మనసులో ఉన్న మాటల్ని పాట రూపంలో రాశాను. అది అందరికి నచ్చుతుంది అనుకుంటాం. కాగడాల జెండాలతో కదిలొచ్చే యువతరం, కాకీలను ఎదిరించి కదం తొక్కే నీటి తరం, అనువున ఎగిసి పడే రగులుతున్న అగ్నికణం, నెత్తుటి గాయాలతో రాస్తున్న ప్రజాపదం, రాస్తున్న ప్రజాపదం. కనురెప్పల చాటున్న కలలన్నీ నిజం చెయ్య కదిలొచ్చే కలామన్, మహిళ జాగ్రత్తల కోసం ముందు నడిచే మిషన్ సాహసి. కాగడాల జెండాలతో కదిలొచ్చే యువతరం, కాకీలను ఎదిరించి కదం తొక్కే నీటి తరం, అనువున ఎగిసి పడే రగులుతున్న అగ్నికణం, నెత్తుటి గాయాలతో రాస్తున్న ప్రజాపదం. అంటే ఏబీవీపీ గురించి మీరు అద్భుతంగా దాంట్లో ఉన్నది మొత్తం వివరించారని నేను అనుకుంటున్నాను. అంటే ఏబీవీపీలో వచ్చేసి వివిధ ఆయామాల గురించి పాటల్లో ఉంటుంది, దానికి సంబంధించి నేను రాశాను. ఏమనుకుంటున్నా అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు ఒక చిన్న సన్నివేశం ఒక పాట రూపంగా చెప్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రజల్లో ఈ ఫోన్ అనే ఒక మహమ్మారి సహజ వస్తువుగా మారి వారి యొక్క ప్రాణాలను సైతం తీసేసే విధంగా ఈరోజు మారింది. అది ఏ విధంగా అనేది ఒక చిన్న పాట ద్వారా తెలియజేస్తా. ఎటు జానడు ఉండని చరవాణి, ప్రతి మనిషితోని ఆడిస్తుంది అబద్ధాలని. ఎటు జానడు ఉండని చరవాణి, ఎక్కడ ఉన్న మనిషిని ఈడనయ్యూ పెడుస్తుంది, పక్కన ఉన్నట్టుగానే పరవశింపజేస్తుంది. దాని మత్తు నదులకుంటే మనల కాటికి పంపిస్తుంది. ఎటు జానడు ఉండని చరవాణి,
ప్రతి మనిషితోని ఆడిస్తుంది అబద్ధాలని ఇటు జానడు ఉండని చరవాణి చుట్టూ నలుగురున్న దాని సోయే వేరుంటది అశ్లీల బొమ్మలతో ఆకర్షిస్తుంటది గ్రీన్ బటన్ ఒట్టేదాకా చిరాకు తెప్పిస్తుంది లేపి హలో అన్నదాకా భలే ముత్తుకుంటది ఇటు జానడు ఆహా ఇటు జానడు ఉండని చరవాణి ప్రతి మనిషితోని ఆడిస్తుంది అబద్ధాలని ఇటు జానడు ఉండని చరవాణి ఫ్రంట్ కెమెరా సెల్ఫీలతో ప్రాణాలను తీస్తుంది లైకులో కెరకెంతది రిస్క్ అయినా చెయ్యబెడతది ఇజ్జతిలువ లేకుండా అప్పులు చేపిస్తుంది నెట్ బ్యాలెన్స్ అంటూ మన పర్సును కాజేస్తుంది ఎటు జానడు ఉండని చరవాణి ప్రతి మనిషితోని ఆడిస్తుంది అబద్ధాలని ఎటు జానడు ఉండని చరవాణి చిత్ర విచిత్రాలెన్నో కంటికి చూపెడతది మనిషి పక్కనున్నట్టుగా పరవశింపజేస్తుంది అక్రమ సంబంధాలకు ఆయువు పట్టయితది దాని మత్తు నొదలకుంటే మనల కాటికి పంపిస్తుంది ఎటు జానడు ఆహా ఎటు జానడు ఉండని చరవాణి ప్రతి మనిషితోని ఆడిస్తుంది అబద్ధాలని ఎటు జానడు ఉండని చరవాణి ఈ విధంగా మీరు సమాజం ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు అని వాస్తవమే. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ ఫోన్ యొక్క ఉపయోగం ఏ విధంగా ఉందంటే మనుషులతోని మాటల కన్నా ఫోన్లతోనే మాటలు ఎక్కువ అయిపోయినాయి. ఆ విధంగా మీ యొక్క సందేశమైన పాట చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ సమాజంలో నలుగురు ఫ్రెండ్స్ ఒక గీత కూర్చుంటే ఇద్దరు ఫోన్లు పెట్టుకుంటూనే కూర్చుంటారు. అలా వాళ్ళు పక్కకుండా చచ్చిపోయారు అనే విషయం గిట్ట వాళ్ళకి తెలియకుండా ఫోన్లో నిమగ్నం అవుతారు. అది కాకుండా కొంచెం వారి జీవితానికి సంబంధించి గిట్ట ఆలోచించాలని ఈ పాటలో చాలా అద్భుతమైన సందేశం ఉంది. అదేవిధంగా మేమేం కోరుకుంటున్నామంటే ఇప్పుడు మా ఛానల్ ద్వారా మన ప్రేక్షకులకు అందరికీ ఒక మంచి జోషున్న పాట పాడితే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. మరి ఒకసారి పాడి వినిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఖచ్చితంగా పాడతా. అందరికి నచ్చిన పాటనే తెలిసిన పాటనే. నీలపురి గాజులవో నీలవేని నించుంట కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామని నవ్వు చూస్తే కందిరేగ నడక చూసి హంస నడక నిన్ను చూడలేని బాలిక నీ నవ్వు చూసి నీ సొంపు చూసి కలిగనమ్మ ఏదో కోరిక నీలపురి గాజులవో నీలవేనే నించుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామని నల్ల నల్లాని నీ కురులు చూసి ఆ తిల్లాని మల్లెలు దొరిమి ఆ చేమంతి పూలు పెట్టుకొని ఆ ఉళ్ళంతా సెంటు పూసుకొని ఒళ్ళంతా తిప్పుకుంటూ యారాలు పోతుంటే నిలవదాయ నా ప్రాణమే నీలపురి గాజులవో నీలవేనే నించుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామని నవ్వు చూసి కందిరిగ నడక చూసి హంస నడక నిన్ను చూడలేని బాలిక నీ నవ్వు చూసి నీ సొంపు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. అరే వా, ఏమన్నా వాడినావా? ఈ జోష్ తెప్పిమంటే నాకు ఒక్కరికి కాదు, ఈ చూసే ప్రేక్షకులు అందరికీ కూడా జబర్దస్త్ జోర్ మీద వాడినట్టున్నది. మరి ఏమంటారు మీరు కూడా? అయితే ఈ పాటలున్న ప్రత్యేకత అదే. అయితే నన్నే కాకుండా ప్రతి ఒక్క కళాకారుని గిట మీ ఛానల్ని ఆదరించి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారి యొక్క కళని గిట బయటకు తీసుకురావాలని నేను ప్రత్యేకంగా మా ఏబీపీ నుంచి ఆ కళ తరపు నుంచి కళమ్మ తల్లి ముందు బిడ్డల తరపు నుంచి ఓకే, మీరు కూడా ఇంకా ముందు కూడా అనేకమైన ఉన్నత స్థానంలో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఎంహెచ్ టీవీ ఛానల్ ద్వారా మీరు ఈరోజు మాకు ఈ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ఈ అద్భుతమైన పాటలు పాడినందుకు, ప్రేక్షకులకు నవ్విస్తూ ఆనందిస్తూ మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంహెచ్ టీవీ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి జై.